హిందువులు కాఫిర్లా కాదా? ఇప్పుడు ఎట్లా అంటే కాఫిర్ వర్డ్ ఉంది కదా, దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. చెప్పండి అంటున్నా. ఒక వార్లో నేను మీకు చెప్తున్నా చూడండి, ఒక వార్లో అవసరం పడితే అక్కడ డబ్బులు ఇచ్చి, గుర్రాలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చే అవసరం పడింది. కొందరు ముస్లిమ్స్ ఇవ్వకపోతే ఖురాన్లో ఏమంటే నిజమైన కాఫిర్లు వీరే కదా అని ఉంది. ఎక్కడ ఓకే, నిజమైన కాఫీర్లు రెఫరెన్స్. నేను ఒక ముస్లింనా లేకపోతే హిందూనా ఇవన్నీ పక్కన పెట్టండి. మీ గ్రంథంలో ఉంది కాబట్టి నేను కూడా ఒక గ్రంథాన్ని ఫాలో అవుతున్నా. నేను కూడా ఎందుకంటే అంత అఫెండ్ ఎందుకు అవుతున్నారు అంటున్నా. చరిత్ర ఇతిహాసాలు వాటి మీద పర్సనల్ విషయం అండి అది కాదు. మీరు కూడా దావా పండితుల్లాగానే ఉన్నారు. అంటే దావా గురించి అయితే చెప్తున్నారు కదా. దావా ఏం చెప్తున్నాము? దావా అని అంటే నిజ దేవుడు ఎవరు, నిజ బైబుల్ ఏంటి, నిజమైన ఖురాన్ ఏంటి, నిజ దేవుడు ఎవరు ఇప్పుడు మేము మీరే అబద్ధం బోధిస్తే చిన్న కాఫీర్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్లు కాఫీర్ అని చెప్తారు, కారణం వాడు ఖురాన్ని నమ్మడు కాబట్టి. హిందువులు ఖురాన్ని నమ్మడు కాబట్టి కాఫీర్ అని చెప్తాడు. ఇప్పుడు ఆడలో విషబీజాన్ని మీరు నాటుతాడు. వాడు రేపు పొద్దున్న లేచిన తర్వాత వీడు కాఫీర్, వీటితో ఫ్రెండ్షిప్ చేయొద్దని ఉంది. 4వ సూరా 144 ఆయత్తులో. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అసలు సూరా తెలీదు, ఆయత్ తెలీదు. అప్పటి నుంచి గంట సపటి నుంచి నన్ను సతాయిస్తున్నా. నేను సూరా చెప్తున్నప్పుడు మీకు బాధ అవుతుంది. అట్లా కాదండి, నేను ఖురాన్ గురించే డిబేట్ చేస్తున్నా. ఇదేంటి, ఇది నిజమైన గ్రంథం అని నేనే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ చేయొద్దు అని ఒక మాట చెప్తారు. 144 ఆయత్ చదవండి. 4వ సూరా 144 చదువుతాడు. ప్లీజ్ సార్ మీరు చదవండి, తెలుగు రాదా? నేను చెబుతా ఉండండి. ఓ యు బిలీవ్ డు నాట్ టేక్ ఫ్రెండ్స్ disbelievers rather than believers, do not wish to give Allah a manifest proof against yourself. అచ్చా, ఇది ఏంటంటే కరెక్ట్. నేను చెప్పేది వినండి. మీరు ఎప్పుడైనా తెలుగులో చదివేయండి ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి సార్. సార్ మీరు చదివేయండి. సరే చదవండి, చెప్తా. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఇప్పుడు దీని అర్థం చెప్పండి. నేను చెప్తున్నా, ఒక్క నిమిషం సార్. నేను చెప్తున్నా. విశ్వసించిన వారులారా అంటే ఎవరు సార్? వినండి సార్. ఇప్పుడు ఇది ఖురాన్ అనేది ఒకేసారి రాలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇది ఎప్పుడు నుజులే ఖురాన్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే వినండి సార్, వినండి సార్. మీరు చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటివి కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. ఖురాన్ కరెక్ట్ గా చెప్తున్నా కూడా విషబీజాలు తెలియనప్పుడు, మీకు తెలియదు. నేను సూరా ఆయత్ తెలిసిన వాళ్ళని అడగండి. ఇదే ఖురాన్ లో మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని అడగండి అని ఉంది. ఇప్పుడు వినండి, ఇది ఎప్పుడు అవతరించిందంటే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా మీద దాడి కోసం ప్లానింగ్ చేస్తుంటారు. అయితే యుద్ధ నీతిలో జరిగినటువంటి అయితే మాకు ఆల్రెడీ తెలుసు. ఆయన మక్కా నుంచి మదీనాకు పోయి మదీనా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక్కసారిగా చాలాసార్లు దాడి జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన చాలాసార్లు చిత్రహింసలు పెడతారు, ఆయనకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతారు. ఇదేదో వేరే మతం, ఇదేదో వేరే దేవుడు, నువ్వు డబ్బులు ఇచ్చి లొంగిపో, నీకు ఒక రాజ్యం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తానని ఆయన లొంగడు. మాకు కూడా చాలా బాగా తెలుసు దాని గురించి. నేను చెప్పిన సూరా ఆయతులు కాఫీర్లు ఎవరు కాదు అనేది స్పష్టంగా మీకు తెలియకపోతే చాలా బాధాకరమైన. ఇప్పుడు నేను 2 నిమిషాల్లో సూరా ఆయతులు ఇస్తా. గంట టైం ఇచ్చాను మీకు. 50 ఓవర్లు వేసినా ఒక రన్ కొట్టిరు మీరు. సరే మీరు అనుకుంటే ఇప్పుడు 400 కొట్టిరు. నాకాలు నేను మొక్కుంటే ఏం కాదు కదండి. నాకాలు నేను మొక్కుంటే ఎవరు వేరే వాళ్ళు చెప్పాలా? అట్లా కాదు కదా. నేను ఎన్ని 2వ సూరా 34వ ఆయత్ లేదా ఫస్ట్ మీరు 57వ సూరా ఆయత్ సార్ మీరు ఆలోచించాలి కూడా కాఫీర్లు అని అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా. నువ్వు ఎంత జ్ఞానం గ్రహించావు? నేను బోధిస్తుంది ఖురాన్నే, మీరు అది గ్రహించలేదు. ఇంపార్టెంట్. నేను బోధిస్తున్నటువంటి ఖురాన్ చాలా మంచిగానే బోధిస్తున్నా, అందరం ఒకటే అని బోధిస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదివితే అస్సలు లేదు. నేను సూరా ఆయత్ చెప్తున్నా, ఆయనకు అర్థం అవుతా ఉంది, మీరు యాక్సెప్ట్ చేయండి. అవతరించిన టైం చూడండి, ఎప్పుడు అవతరించింది, ఎందుకు అవతరించింది అని మీరు చూడాలా. చాలా బాగా చదివాను సార్. ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ అయిపోయి మీరేం మొహమ్మద్ కైఫ్ అయిపోయినా తప్పేం లేదు. భారతదేశం గెలవాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇద్దరం కొట్టాల్సింది ఒకటే స్కోరు, ఒకటే చోటు చావాలి, ఒకే చోటుకి చేరాది. ఆఖరిగా మీకో స్వర్గం నాకో స్వర్గం రాయలేదు, మీకు నాకు ఒకటే స్వర్గం రాస్తుంది. అందుకే నేను విశ్వసిస్తున్నాను. దయచేసి నేను రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు తొందరగా రిఫరెన్స్ కాదు. మీకు 50 నిమిషాలు ఇచ్చా, మీరు ఒక్క సూరా ఒక ఆయత్ చెప్పలేదు. దయచేసి వెయిట్ చేయండి ప్లీజ్. ఏం చెప్పాలి అన్నీ చెప్పాం మీకు. మీరు 57 సూరా 57 కదా, 20వ ఆయత్, 20 ఆయత్. ఈ లౌకిక జీవితం ఒక ఆట, ఒక వినోదం, బాహ్యపటాటం, పరస్పరం ప్రగల్భాలు పలకడం, సంపద, సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందడానికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. దాని దృష్టాంతం ఇలా ఉంది. ఒక వర్షం కురిసింది. అప్పుడు దానివల్ల మొలకెత్తి పెరిగిన చెట్లు చేమలు చూసి రైతులు సంబరపడ్డారు. తరువాత అవే పండుతాయి.
ఆ తరువాత అవి పసుపచ్చగా మారిపోవడాన్ని నువ్వు చూస్తావు. ఆపై అవి ఎండిపోయి పుట్టుగా మారిపోతాయి. ఇది లైఫ్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫార్మర్స్ ఎందుకు కాఫీర్లు అయ్యారంటే విత్తనాన్ని దాస్తాడు కాబట్టి. ఇంకో మీనింగ్ అండి అది. మీరు ఇందాక అన్నారు ఇంకో మీనింగ్ అండి. ఒక్క నిమిషం. మీరు ఫార్మర్స్ని కాఫీర్లు అన్నారు, కానీ అరబ్బీలో అండి, చెప్పండి. అరబ్బీలో ఉన్నాయండి. ఇప్పుడు సేమ్ అరబ్బీలో అండి బాబు. 20 అరబిక్లో చదవండి అదే వర్స్. సౌదీ అరేబియాకి వెళ్ళి కాఫీర్ ఎవరంటే వాళ్ళు వెళ్ళి తీసుకొని వెళ్ళి మా ఫార్మర్ చూపిస్తారు వాళ్ళు. అది నేను చెప్తున్నా, మీనింగ్స్ చాలా ఉంటాయి. కాఫీర్ అంటే తిరస్కరించిన వాడు. ఇప్పుడు ఫార్మర్ ఎందుకు అయ్యాడు అంటున్నా, కడుపులు నింపే అన్నదాత. తిరస్కరించేవాడే. ఇప్పుడు మీ దగ్గర సందేశం రాకపోయినా మీ బాధ్యత మీరు తెలుసుకోవాల్సిందే. అది సార్, చిన్న ఫోన్ కొంటే 10 రకాల రివ్యూస్ చూస్తావు, ఒక బండి తీసుకోవాలంటే 10 మందిని అడుగుతావు, ఏ రిలీజన్ ఫాలో అవుతున్నావో దాంట్లో ఏముందో నువ్వు తెలుసుకోవా? నీ దగ్గర వచ్చి చెప్పాలనా? అంటే నేను మిమ్మల్ని నేను అదే అంటున్నా, చెప్పకుండా నేను అదే అంటున్నా, మీరు తెలుసుకునే బాధ్యత మీది కూడా ఉంది. మీరు తప్పించుకోలేరు ఆ మాట చెప్పి నా దగ్గరకు రాలేదు అని. ప్రశ్న చాలా ముక్కెక్కడ అని అడిగా, మీరేమో 13 కిలోమీటర్లు తిప్పుతున్నారు, ముక్కెక్కడో చెప్తలే నాకు. మీరు ముక్కు ఎక్కడా అని అడిగా, ఇగో ఇక్కడ అని నేను చెప్తున్నా. మీరు 50 కిలోమీటర్లు తిప్పుతున్నారు కానీ ముక్కు. కాఫీర్ గురించి చెప్పి ముక్కు అని చెప్పి, అదే మరి కాఫీర్లు అంటే మీరు ఫార్మర్స్ ని కాఫీర్లు అన్నారు, ఎక్కడన్నారు అని అడుగుతున్నా నేను. సౌదీ అదే వర్స్ అది నేను చెప్తుంది లాంగ్వేజ్ లో. సార్ అరబిక్ లో చదవండి సార్. 57:20 ఏం చెప్తుంది చెప్పండి. 57:20లో ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గురించి కాఫీర్ అనే పదం వాడడం జరిగింది. అరబిక్ లో చదవండి సార్. ఇప్పుడు అది అన్నగారికి అర్థం అవుతుంది. తెలుగులో అయిన సంబరపడిపోయాడు. నేనే చెప్పిన తర్వాత నేనే చెప్పాను కదండి, మళ్ళీ మీరు చెప్పడం ఏంది? గట్టిగా చదవండి సార్ దయచేసి. ఈలము అన్నమల్ హయాతు దునియా, తెలుసుకోండి. ఈలము అంటే తెలుసుకోండి, హయాతు దునియా అంటే ప్రాపంచిక జీవితం గురించి. లైబుం వలహబుం అంటే కేవలం ఒక లైబ్ అంటే ఆట అనమాట, ఒక ఆట. వజీనతుహు వతఫాజురు బైనహుం వతకాసురు ఫిల్ అంబాలి వల్ ఔలాద్ కమస్లి గైస ఆజబల్ కుఫార్ నబతహు సుమ్మ యఈజు ఫతరాహు ముస్ఫరం సుమ్మ యకూను హుతమ వఫిల్ ఆఖిరతి అజాబున్ షదీద్ వ మగ్ఫిరతుం మినల్లాహి వ రిజ్వాన్ వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఇక్కడ వరకు సరే చెప్పండి సార్. ఇప్పుడు దాని ఇక్కడ కాఫీర్ అనేటువంటి పదం రైతుని సంబోధించి. కారణం ఏంటి? కారణం ఏంటంటే అతను విత్తనాన్ని దాస్తాడనమాట. అంటే సత్యం తెలిసిన తర్వాత ఎవడైతే దాస్తాడో అతనిని తెలిసిన తర్వాత. ఇప్పుడు ఇందాక మీరేమన్నారు, తోబా అల్లా గురించి మీరు అన్నారు, నరకానికి పోతారు జాగ్రత్త అన్నారు. ఓకే, మీరు ఆ మాట అనకూడదు నన్ను. మీరు అది చదవండి ఒకసారి. సూర 34వ ఆయత్ చదవండి సార్. ఖచ్చితంగా చదువుతాను సార్. కాఫీర్ పదం అయితే 33:57 ఒకసారి చదవండి తప్పకుండా. 2వ సూర 34వ ఆయత్. ఖురాన్లో ఉన్న దేవుడిని ఖచ్చితమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను సార్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. పేరు దగ్గర కాంట్రడిక్షన్ ఉంది. నేను ఎందుకు బిలీవ్ చేయలేకపోయాను అనేవి 10-12 ఆయతలు చూపించా. అక్కడ ఆ పేరు లేదు కాబట్టి దానికి ఉన్నది ఏంటో మీరు మళ్ళీ ఆలోచించి నాకు చెప్దురు. కానీ 2:34 2వ సూర 34వ ఆయత్. మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు, కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. ఇక్కడ మినల్ కాఫిరీన్ అంటే ఇబ్లీస్ని ఉద్దేశించి కాఫీర్ అనే తిరస్కారంలో అయిపోయాడు. రైట్. మంచి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. కానీ అరబిక్ లో చదివి చెప్పండి. 2వ సూర 34వ ఆయత్. వఇదా ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదూ లి ఆదమ ఫసజదూ ఇల్లా ఇబ్లీస్ అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్. దీని అర్థం ఏంటంటే, మేము దైవదూతలతో ఆదేశించినప్పుడు అందరూ ఆదంకు తలవంచారు, కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. అంటే ధిక్కరించిన వాడిని కాఫీర్ అంటారు అనేది. ఆయన ఎవరు ఆయన అనంటే సాతాను కూడా కాఫీరే. దేవుడి యొక్క సత్యాన్ని ధిక్కరించాడు కాబట్టి కాఫీర్. ఓకే, ప్లీజ్ దయచేసి 3వ సూర 193 నుండి 195 సార్. ప్రభు, మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము, మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము కనుక మా స్వామి, మేము చేసిన తప్పులను మన్నించు, మాలో ఉన్న చెడులను దూరం చేయి, సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. 195 వరకు సార్. దేవా,
నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయం నాడు మమ్మల్ని పరాభవానికి గురి చేయకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు. సమాధానంగా వారి ప్రభువు ఇలా అన్నాడు, మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివ్వను. పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు కనుక నా కొరకు తమ దేశాన్ని విడిచిపెట్టిన వారు, నా మార్గంలో తమ గృహాల నుండి గింటివేయబడిన వారు, హింసించబడిన వారు, నా కొరకు పోరాడి చంపబడిన వారు, అటువంటి వారి తప్పులన్నిటినీ నేను క్షమిస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. ఉత్తమమైన ప్రతిఫలం అల్లాహ్ వద్దనే ఉంది. అల్లా ఏం చేస్తాడు అని అంటే అనేకమైన విశ్వాసుల యొక్క ఆయన పట్ల హింసకు నోలైన వారు కానీ, ఆయన పట్ల బాధకు నోచుకున్నవారు కానీ వాళ్ళను క్షమిస్తాను అని అంటున్నాడు. అంటే తప్పులను క్షమించేవంటే అలా తప్పులను దాచిపెట్టేవాడు. ఓకే, ఇప్పుడు అరబిక్లో చదవండి సార్. బనా ఇన్ననా సమిఅనా మునాదియ యునాది ఈమాని అన్ ఆమినూ బి రబ్బికుం ఫఆమన్నా రబ్బనా ఫగ్ఫిర్ లనా దునూబనా వకఫిర్ అన్నా. ఇక్కడ మా యొక్క పాపాలను కప్పిపుచ్చు. కఫిర్ అంటే కప్పిపుచ్చు అని. ఇప్పుడు అల్లా కాఫీరా కాదా? కప్పిపుచ్చేవాడు. వితండవాదం వద్దు సార్, మీరు చెప్పండి సార్. ఈ సెన్స్లో కాఫీరే. ఈ సెన్స్లో కప్పిపుచ్చేవాడు. రైతు ఎందుకు కాఫీర్ అయ్యాడు చెప్పండి. ఇప్పుడు కప్పిపుస్తాడు, విత్తనాన్ని కప్పిపుస్తాడు. నొప్పిగా ఉన్నట్టుంది కానీ మీ దేవుడు వేరు కాదు, నా దేవుడు వేరు కాదు, కాబట్టి నాకే నొప్పి లేదు. ఎందుకు అనంటే మీ బాధలను నొప్పిలను అన్నిట్లను సహించి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు చాలా. అప్పుడు అనేక కాలం ఆ రోజులు ఎలా ఉండేవి, అన్ని బాధలు పడినవాడు నేనున్నాను నిన్ను క్షమించడానికి అని. అంటే పూర్వము చాలామంది ప్రవక్తలు వాళ్ళ విషయాలలో చాలా హింసలకి దానికి లోనయ్యారు. కాబట్టి ఆయన మాకు తెలిసి తెలియక చాలా పాపాలు చేశాము, నువ్వే క్షమించు స్వామి అని మొక్కుకున్నప్పుడు నేను దాచిపెడతాను మీ పాపాలను తప్పులను. సో ఆ సిచ్యువేషన్, ఆ కాంటెక్స్ట్లో అల్లా కూడా కాఫీర్ అవుతాడు. తప్పిపుచ్చేవాడు, తప్పిపుచ్చు అని ఈయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒక కఫీర్ అన్న అంటే మా పాపాలను తప్పిపుచ్చు అంటే కప్పిపుచ్చే సందర్భంలో అన్ని ప్రభువి, నువ్వు కాకపోతే నన్ను ఎవరు కప్పిపుస్తారు? అవునండి. అయితే ఏదో పెద్ద ఏదో హింసకు లోనవుతున్నారు. నాకు కాదండి, వీళ్ళు ఏం చేశారంటే రిక్వెస్ట్ చేశారు కప్పిపుచ్చండి అని. ఇప్పుడు కప్పిపుచ్చాడు, ఎస్ నేను కప్పిపుచ్చానని చెప్పారా? కన్ఫర్మ్ చెప్పారా? ఆ కాంటెక్స్ట్ మీరు రిక్వెస్ట్ చేశారు. ఓకే, చేయొచ్చు చేయకపోవచ్చు, అది దేవుడి విషయం. ఫయాజ్ ఖాన్ గారు అట్లా కాదండి, అక్కడ చాలా క్లియర్ గా అరబిక్లో ఆ విషయంలో చేయొచ్చు చేయకపోవచ్చు కదా, అక్కడ చేయొచ్చు చేయకపోవచ్చు కదా, అది దేవుడు. ఇప్పుడు అట్లా అని ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏమంటుంది మీరు స్పష్టంగా చెప్పండి సార్. స్పష్టంగా ఈయన రిక్వెస్ట్ అంటే దైవ భక్తులు దైవాన్ని విన్నవించుకుంటున్నారు. కప్పిపించు అని మన ప్రజలు కోరుకుంటున్నారు. లేదు మీరు తప్పు చెప్తున్నారు. మీరేంటి మరి అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ప్రజలు రిక్వెస్ట్ చేశారు, వినండి, దేవుడా మా పాపాలని దాపెట్టు అని వేడుకుంటున్నారు. దాపెట్టాడా లేదా అనేది సపరేట్ విషయం, దాన్ని పట్టుకొని. అవును, ఇప్పుడు దాపాను అని ఉందా? దాపాను ఉందా? లేదు సార్, లేదు. మరి మీరు కాఫీ అని ఎట్లా చెప్తారండి? అది తప్పు కదా. యూ షుడ్ రిపెంట్. యూ షుడ్ రిపెంట్. Because here the people are requesting, oh Almighty Allah, please forgive us. నేనేమంటున్నా, తప్పు చదవండి సార్, మీరు చెప్పండి దాని యొక్క అర్థం. అది మే రిక్వెస్ట్ करती हूं, अल्लाह बोलता है मैं छुपा दूंगा, అది మే రిక్వెస్ట్ करती हूं. नो
बोलो हाँ पूछो बोल रहे देखो यहाँ దయచేసి पे మీరు వచ్చి చెప్తానన్నా చెప్పండి. నే- కాన్ఫిడెంట్ అనేది బూతు టెన్షన్ పడుతున్నాడు. బూత్ కాదండి, బూత్ నేను చెప్పడం లేదు, బూత్ అని నేను చెప్పడం లేదు. ఫినిష్ అయ్యేదాకా ఓపిక పట్టండి. ఇంకో ఇక్కడ సూర్య నేను ఆడుతుంది, ఎందుకు ఆ చెప్తున్నాను తర్వాత అని? అయిపోతుంది. నేను చెప్పలేదు ఏంటి? నేను బూత్ అని నేను చెప్తున్నాను, నేను అసలు ఏంది మీరు నేను బూత్ అని చెప్పడం లేదు. నేనేమంటున్నా, మీ గురువు గారు ప్రజలు చెప్పేంత వరకు ఓపిక ప్రజలు పట్టండి. రిక్వెస్ట్ చేశారు. లేదు మీరు ఒప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, నేను ఇప్పుడు మీరు తెలుగు ట్రాన్స్లేషన్ చదవండి, మీరు ఆయనకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు తెలుగు అరబీలో translations ఎక్కడ చాలా కుఫురు ఉంటే తప్పులున్నాయని మాకు చాలా అట్లా కాదండి. ఇప్పుడు తెలుగు నాకంటే బాగా అరబీలో మీకు తెలుసా? అట్లా కాదండి, ఎక్కడ అరబీలో కుఫురు ఉంటే అది అల్లా చెప్పినట్టే అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. ఇక్కడ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటారు, ఓ దేవుడా జర ఆగండి మా దేవుడా. మా పాపాల్ని నువ్వు మనిషి కప్పిపుచ్చు దేవుడా, అంటున్నారు. ఆగండి. సార్, ప్లీజ్. अच्छी बात नहीं है. సార్, अब ఏదైనా यहाँ पे దాచి పెడితే ఆయన కూడా రేపు దేవుడికి సమాధానం చెప్పుకోవాలి. నేనేమంటున్నా, మీరు ట్రాన్స్లేషన్ చదవండి. చేయాల్సిన అవసరం ఇది లేదు. ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారా, అల్లా చెప్తున్నారా? నేను చెప్పట్లేదు. రిఫరెన్సెస్ అడిగా నేను, మీరు ఒక్కటి కూడా చెప్పలేదు. ఏదండి ఇప్పుడు అది బ్యాక్ ఫుట్ ఏదో చేయాలని నేను ఎన్నో చెప్పాను. నేను హలో మీకు, సార్, మీరు విన్నారు. ఖురాన్ గురించి మీరే నేనేమంటున్నా, చేయక్కర్లే, నేనే చేసుకుంటా. ఎందుకంటే అది నా దేవుడు రాసిందని నేను విశ్వసించిన తర్వాత మీలో పనికిరాదు. నేనేమంటున్నా, దయచేసి ఆగండి. విశ్వసించినప్పుడు ప్రాపర్ విశ్వసించాను నేను కదా. విశ్వసించింది కరెక్టే, ఇక్కడ మీకే తెలియదు ఇక్కడ కదా. ఇక్కడ మనుషులు రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ ఏమని? దేవుడు నేను ఇక్కడ కన్ఫర్మ్ ఉందా? నేను కప్పిపుచ్చానని కన్ఫర్మ్ ఉందా? చెప్పండి మరి. అవును మరి మీరు లేదు ఇక్కడ, ఎక్కడ? లేదు ఇక్కడ. మీరు ప్రజలు చదవనే రిక్వెస్ట్ లేదు, చేశారు. చేసిందే లేదు. మీరు ప్రజలు తొందరగా రిక్వెస్ట్ చాలా చేశారు. ఎక్కువ ఉన్నట్టుంది. అచ్చా, అబ్బే అప్పుడు సార్, మీలాంటి వల్లనే ఉన్మాదాలు తయారవుతారు కానీ మనిషి ఎట్లా తయారు ఇది మీరు స్టేట్మెంట్స్ బాగా పాస్ చేస్తారు. అక్కడ ఆయన చదవట్లేదు, మీరే మనిషి ఇప్పుడు చదివారు కదండి, చదివారు కదా. మీ మళ్ళా చదవండి గురువు ఒకసారి, మళ్ళా చదవండి. మీరు ప్రజలు చెప్పారా, దేవుడు చెప్పారా? మీరు చెప్పాలి. 193 నుండి 195 వరకు అరబిక్ లో మీకు అరబిక్ లో ఎక్కడ కుఫూర్ ఉంటే అది అల్లా చెప్పినట్టు కాదండి. మాజల్లా 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 అది మీరు చెప్పకూడదు అట్లా. అయ్యో, నేనేమంటున్నా, నేను ఏది చెప్పలేదు సార్ ఇప్పుడు అక్కడ ఉన్న సూర్య ఆయతుల గురించి విన్నారా? నాకు చాక్లెట్ కొనిపించు అంటే మీరు కొనిపిస్తారో లేదో అది మీ పైన ఉంది. ఒక పిల్లోడు వచ్చి మీకు నాకు చాక్లెట్ కొనిపెట్టు అట్లే పట్టండి. మీరు చదవండి కదా. నేను అదే తెలుగు ట్రాన్స్లేషన్ చదవండి. మీరు చదవండి, మీరు చదివి చెప్పండి. విషబీజాలు కాకుండా ప్రేమే కదండి, ప్రేమే కదా. ఇప్పుడు ఒక్క పొద్దు నుంచి ఉండి ఒక చుక్క నీళ్ళు తాగకుండా మీ ప్రేమ కూర్చున్నాం కదా. దేవుడు 50 రోజులు ఆయన నడిపిస్తాడు. మీరు నమ్మట్లేదా? మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? నేను నమ్ముతున్నా 50 రోజులైనా నేను బతికే ఉంటా ఆయన నమ్మినప్పుడు. పవిత్ర మాసాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అవునండి, అక్కడ లేని మీరు చెప్పకూడదు అంటున్నా. ఆగండి సార్.